ఎనర్జీ అంటే కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం ఇవన్నీ కాకుండా ఇంకొక బాడీ ఉందని మీరు నమ్ముతారా? 100% అండి. సైంటిఫిక్గా ఆల్సో దిస్ ఇస్ ప్రూవెన్. ఫిజికల్ బాడీ ఒకటి, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ అండ్ ఇంకోటి స్పిరిచువల్ బాడీ. అవి మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక ఫ్యూనరల్కి వెళ్ళారు, అక్కడ అందరూ సాడ్గా ఉన్నారు. సడన్గా ఎనర్జీ అంతా సాడ్ అయిపోతుంది. ఎమోషన్స్ అన్నీ కూడా మన హృదయంలో కాదు, మన లివర్లో స్టోర్ అయి ఉంటాయని చెప్పి చాలా మంది చెప్పగా విన్నాను. ఇస్ దట్ ట్రూ? ఇట్ ఈస్ వెరీ ట్రూ అండి. యాక్చువల్లీ ఎనర్జీస్ అనేవి మన బాడీలో ట్రాప్ అయ్యి ఉండి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. హీలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో లూయిస్ హే హీల్ యువర్ లైఫ్ పుస్తకం ద్వారా ఇట్స్ బికమ్ వెరీ పాపులర్. సో హీలింగ్ అంటే ఏమిటి అసలు? మనం ఏదైతే ఆరా అని అంటున్నామో, మన చుట్టుపక్కల ఉన్న ఆరా, ఫస్ట్ ఏదైనా అట్రాక్ట్ చేస్తే ఆ ఎనర్జీ బాడీ ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. ఓ యూ కాంట్ డూ ఇట్ అనటమో, లేదు యూఆర్ నాట్ లుకింగ్ గుడ్ అనటమో, ఆర్ నో అదేంటి నీ హైట్ ఇంత తక్కువే. చాలామంది జోక్గా, జోవియల్గా అనే ప్రతి ఒక్కటి ఈవెన్ మన ఫిజికల్ బాడీకి కూడా కొన్నిసార్లు తెలీదు, ఓ ఇది మనకి హర్ట్ చేసి ఉంటుంది అని. ఓన్లీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంతమందికి మనకి బాగా స్ట్రాంగ్ కండిషనింగ్ ఏర్పడేది ఏ వయసు నుంచి ఏ వయసులో కావ్య గారు? 5 years బేబీకి యూ కెన్ ఫ్లై అంటే దే విల్ లిటరలీ ఫీల్ లైక్ దే కెన్ ఫ్లై. ఓకే, సో దే విల్ బిలీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. You can actually sit in meditation first. Meditation does not mean oka హిమాలయాలకు వెళ్ళిపోయి ఒక యోగిలాగా కూర్చుని, that is not meditation. Hello everyone and welcome to this very special series సీక్రెట్తో స్నేహం, ఎక్స్క్లూజివ్లీ ఆన్ iDream. జీవితంలో జరిగే సంఘటనలకి మూల సూత్రాలు అంటే గైడింగ్, గవర్నింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా దాదాపు దేశాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా ఒకటే అంటుంటారు. అదేమిటంటే యద్భావం తద్భవతి. ఇదే సీక్రెట్ అనే చాలా పాపులర్ అయిన బుక్ సారాంశం. ఇవాళ మనం సీక్రెట్కి చుట్టూ జరిగే అనేక పరిణామాలు, మన లైఫ్లో మనం ఎదుర్కొనే పరిస్థితులకి పరిష్కారాలు కావచ్చు, లేక సమాధానాలు కావచ్చు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం ఈ సిరీస్ ద్వారా. ఇంకా విడమర్చి చెప్పాలంటే బహుశా ఈ కాన్వర్జేషన్ మొదలు పెట్టాక మీకు అర్థమవుతుంది వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అని. ఐ హ్యావ్ మై వెరీ స్పెషల్ గెస్ట్ హియర్ టుడే, లీడ్ హెపటాలజిస్ట్. అంటే వృత్తిపరంగా వారు హెపటాలజీని ఎంచుకున్నారు. షీఈస్ అ క్లినికల్ మెడికల్ డాక్టర్ ఫ్రమ్ కామినేని. అండ్ ప్రవృత్తిపరంగా అండ్ ఆల్సో తన అన్వేషణలో అనేక విషయాలు ఆల్ అబౌట్ హీలింగ్, ఎనర్జీ బాడీ, అంటే కనిపించని ఈ శక్తులు ఏవైతే ఉంటాయో మన చుట్టూ, వీటి ప్రభావం మనపై ఎలా ఉంటుందో అన్నీ తన ఎక్స్పీరియన్స్తో జోడించి మిళితం చేసి మనకి తన ఎక్స్పీరియన్సెస్ని పంచుకోబోతున్నారు. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ కావ్య. లెట్స్ వెల్కమ్ హర్. డాక్టర్ కావ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్. యాక్చువల్లీ ఇది మీరు చెప్పినట్టు సీక్రెట్ ఏదైతే ఉందో అందరికీ తెలియటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మీ సిరీస్ ద్వారా అందరికీ తెలుస్తుంది. సో హోప్ఫుల్లీ ఈ సిరీస్ చాలామందికి హెల్ప్ అవుతుంది అని మనం కోరుకుందాము. ఇట్స్ అ వెరీ క్లోజ్ టు హార్ట్ సిరీస్. డైలీ లైఫ్లో మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసేది, ఇర్రెలవెంట్ టు ఎనీ రిలీజన్, ఇర్రెలవెంట్ టు ఎనీ బిలీఫ్ సిస్టమ్. ఇది జస్ట్ సైంటిఫిక్గా ప్లస్ స్పిరిచువల్గా మనం వెళ్ళొచ్చు. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ టాపిక్ అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మెనీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ విత్, అంటే కామన్గా మనకి చాలా పదాలు అసలు విరివిగా వాడేస్తారు. ఎనర్జీ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఎనర్జీ? డూ యూ బిలీవ్, అంటే యాజ్ అ క్లినీషియన్ మనకి కనిపించే ఇవన్నీ కాకుండా కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం ఇవన్నీ కాకుండా ఇంకొక బాడీ ఉందని మీరు నమ్ముతారా? 100% అండి. సో మీరు సైంటిఫిక్గా యాజ్ అ డాక్టర్ అని అంటున్నారు కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ సైంటిఫిక్గా ఆల్సో దిస్ ఇస్ ప్రూవెన్. సో ఎనర్జీ అనేది ఏంటంటే ఇప్పుడు మన ఫిజికల్ బాడీకి మనం తింటే ఎనర్జీ వస్తుంది. ఓకే, అలాగే మనకి 4 kinds ఆఫ్ ఎనర్జీ బాడీస్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ బాడీ, ఒకటి మెంటల్ బాడీ, ఒకటి ఎనర్జీ ఎమోషనల్ బాడీ అండ్ ఇంకోటి స్పిరిచువల్ బాడీ. సో ఇలాంటి 4 ఎనర్జీ బాడీస్ అనేవి మనకున్నాయి. అవి మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి ఫ్రమ్ ద టైమ్ వీఆర్ టు టిల్ ద టైమ్. సో ఎటర్నల్గా దే ఆర్ సంథింగ్ దట్ ఆర్ గైడింగ్ అస్. ఓన్లీ ఫిజికల్ బాడీ అనేది మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ సో యాజ్ ఆల్ ఆఫ్ అస్ నో, ఎనర్జీ అంటే ఏంటి అంటే
ఇట్ ఈస్ లైక్ అన్ యాటమ్, ఒక చిన్న యాటమ్. Right. సో ఇట్ ఈస్ నెవర్ క్రియేటెడ్, నెవర్ డిస్ట్రాయిడ్, ఇట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్. సో ఈ సిరీస్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ చేసే ఏ ఎనర్జీ అయినా Right. మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాము, దాని ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, అసలు ఎనర్జీ ఏంటి, ట్రాన్స్ఫార్మ్ ఏంటి, సో అనేది మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనకు కనిపించేది మాత్రమే ఉంది అని అనుకోవటం ఈజ్ రాంగ్. ఓకే, సో మనకు కనిపినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు లైట్ కనిపిస్తుంది, కానీ మనం స్విచ్ ఏసీ ఆఫ్ చేసేంత వరకు మనకి లైట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతోంది, లైట్ ఎలా వెళ్తోంది అనేది మనకు కనిపించదు. దాని మీనింగ్ అది లేదు అన్నట్టు కాదు. అలాగే ఇంటర్నెట్. సో అలాగే దెర్ ఆర్ సెవరల్ లేయర్స్ టు ఇట్ అనమాట. ప్రతి ఎనర్జీ ఉంది, కానీ హ్యూమన్ బాడీకి, హ్యూమన్ ఐకి ఇంతే కనిపిస్తుంది అనేది ఉంటుందన్నమాట. మీరు చూస్తారు కొంతమంది కొన్ని డాగ్స్ దే కెన్ హియర్ మోర్ దెన్ అస్. సో ముందే అవి అరవటం కానివ్వండి, ముందే వాటికి స్పర్శ ద్వారా తెలియటం కానీ తెలుస్తుంది. ఎందుకంటే హ్యూమన్స్ కన్నా డాగ్స్కి ఎక్కువ వినిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది. సో మనకి కనిపింది కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంది అని అర్థం. సో దట్ ఎనర్జీ. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్న ఆరా. సో దట్ ఆరిక్ ఫీల్డ్, ఆ ఎనర్జీ ఫీల్డ్ ఏంటి అంటే దాన్ని మనం ఆరా అంటాం. ఇమీడియట్లీ మనకున్న ఆరిక్ ఫీల్డ్. సో ఆ ఎనర్జీ ఫీల్డ్ దో మనకు కనిపించవచ్చు. కొంతమందికి హీలర్స్ అని అనుకోవచ్చు, స్పిరిచువల్గా ఉన్న వాళ్ళని క్లేర్ వాయంట్ అని అంటాము. క్లేర్ వాయంట్ అంటే ఏంటంటే చాలామందికి ఎనర్జీ కనిపిస్తుంది, వాళ్ళ చుట్టూ ఉన్న ఎనర్జీ ఏంటి అనేది తెలిసిపోతుంది. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. క్లియర్ వాయిన్స్ అండ్ ఆరా. ఇప్పుడు ఒకళ్ళ ఆరా ఏ కలర్లో ఉంటుంది, అసలు ఒకళ్ళ ఆరా ఎలా ఉంది అనేది ఫోటోగ్రఫీస్గా కర్లియన్ ఫోటోగ్రఫీ అనేది చాలా మంది, ఇది ఎప్పుడో డివైస్ చేసింది, చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో ఇమాజిన్ ఆరాని డెపిక్ట్ చేసి క్యాప్చర్ చేయగలుగుతున్నాం. సో దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్. సో ఎనర్జీ బాడీ అనేది వాస్తవం. ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ ఏదో ఉందా లేదా, ఇది నిజమా కాదా అనేది కాకుండా ఇట్స్ నాట్ అ మిత్. It is a truth and it is scientifically proven truth. నాకు ఒక ఎక్స్పీరియన్షియల్ ఫీలింగ్ ఎప్పుడు కలుగుతూ ఉంటుందండి. ఏంటంటే మనకి ఏదైనా ముందు మన ఎనర్జీ బాడీ దాకా వస్తుంది, అక్కడి నుంచి అది మన శరీరంలోకి, మనసులోకి వివిధ రూపాలు దాల్చి అది మంచిగానో చెడుగానో పరిణమిస్తుందని చెప్పి. 100% వెరీ ట్రూ అండి. అంటే యాజ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎనర్జీ అండి, మీరు చెప్పినట్టు మనకి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, రైట్? ఓకే, ఒక హై వైబ్రేషనల్ ఎనర్జీ పర్సన్ వెళ్ళారనుకోండి, రూమ్ అంతా సైలెంట్గా ఉన్న సడన్గా అందరూ నవ్వటం, అందరూ ఆనందంగా అయిపోతారు. సో దాని మీనింగ్ ఏంటంటే ఒక ఎనర్జీ, ఇదే ఎనర్జీ వాళ్ళకు కూడా పాస్ అవుతోంది అని. అలాగే ఇప్పుడు మీరు ఒక ఫ్యూనరల్కి వెళ్ళారు, అక్కడ అందరూ సాడ్గా ఉన్నారు, సడన్గా ఎనర్జీ అంతా సాడ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఎనర్జీ దట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్. సో ఉన్న ఎనర్జీయే మనం ఎమోషన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎమోషన్స్ అనేది మన ఎమోషనల్ బాడీలో. సో ఎనర్జీ అనేది థాట్గా మనం పర్సీవ్ చేస్తాము, రైట్? ఆ థాట్ని ఎమోషన్గా మనం తీసుకుంటాము. థాట్ అండ్ ఎమోషన్స్ మీరు అడిగితే రెండు సేమే. థాట్ అనేది ఒక కైండ్ ఆఫ్ సాలిడ్ థింగ్, ఎమోషన్ అనేది కొంచెం ఫ్లూయిడ్గా, వెరీ వేవీగా అలా ట్రాన్స్ఫర్ అయ్యేదన్నమాట. బట్ థింకింగ్, ఫీలింగ్ వేరు వేరు అని కూడా అంటుంటారు. అంటే ఈవెన్ వెన్ యూ గో టు సైకాలజిస్ట్, వాట్ ఆర్ యూ థింకింగ్ అండ్ వాట్ ఆర్ యూ ఫీలింగ్ అని రాయమంటారు. కరెక్ట్. సో నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను. వాట్ ఆర్ యూ థింకింగ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ థింకింగ్ ఓకే ఐఎమ్ అ గుడ్ పర్సన్, కెన్ యూ, ఇప్పుడు మీరు జెన్యూన్గా యూ థింక్ దట్ ఐఎమ్ అ గుడ్ పర్సన్, కెన్ యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ మీ? కెన్ యూ ఫీల్ దట్ ఐఎమ్ అ బ్యాడ్ పర్సన్? నో, because thinking and feeling both are same. They're same. So as you think, so you feel. So మీరు బయటకు వెళ్తారు, మీకు ఒక డ్రెస్ నచ్చింది, సో మీరు మనసులో డ్రెస్ చాలా బాగుంది అని అనుకుని మనసులో ఏ డ్రెస్ బాగాలేదు అని అనుకుంటామా? అనుకోము. ఎనీథింగ్ ఇస్ సేమ్. వాట్ యూ థింక్ ఇస్ వాట్ యూ ఫీల్, ఎగ్జాక్ట్లీ వాట్ యూ ఫీల్. సో ఐ డోంట్ థింక్ దే ఆర్ సేమ్. దే ఆర్ జస్ట్ సేమ్ థింగ్స్. వన్ ఇస్ వెరీ స్టిఫ్, రిజిడ్, సాలిడ్ థింగ్. వన్ ఇస్ అ వెరీ ఫ్లూయిడిక్, వేవీ థింగ్. దట్ ఈస్ ద ఎమోషన్. మీరు హెపటాలజిస్ట్ కాబట్టి ఇక్కడ అడగమానలేను, ఎమోషన్స్ అన్నీ కూడా మన హృదయంలో కాదు, మన కాలేయంలో, అంటే మన లివర్లో స్టోర్ అయి ఉంటాయని చెప్పి చాలామంది చెప్పగా విన్నాను. ఇస్ దట్ ట్రూ? ఇట్ ఈస్ వెరీ ట్రూ అండి. యాక్చువల్లీ ఎనర్జీస్ అనేవి మన బాడీలో ట్రాప్ అయ్యి ఉండి, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఏంటి అంటే ఫస్ట్ గట్ హెల్త్. ఇప్పుడు గట్ ఈజ్ ఆర్ సెకండ్ బ్రెయిన్ అని అంటాము, లిసన్ టు యువర్ గట్ అని అంటాము. అంటే ఎందుకు అంటే ఎమోషన్స్, థాట్స్ అంతా మన గట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి దే కమ్ అవుట్ అనమాట. సో ఇవి ట్రాప్ అవుతాయి. అవి గుడ్ ఎనర్జీస్ అయితే మనకి ఏమి
ఫిజికల్గా బయటికి కనిపివు. అవే బ్యాడ్ ఎనర్జీస్, బ్యాడ్ థాట్స్ అనుకోండి, దే కెన్ మేనిఫెస్ట్ యాజ్ అ పెయిన్, దే కెన్ మేనిఫెస్ట్ యాజ్ అ క్యాచ్, అలాగా దే మేనిఫెస్ట్. సో ఇట్ ఈస్ వెరీ ట్రూ దట్ ఎనర్జీస్ అండ్ గట్ ఆర్ వెరీ రిలేటబుల్. వెరీ వెరీ రిలేటబుల్. సో మరి ఎనర్జీస్ని ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం ఎందుకు అవసరం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఒక టర్మినాలజీ ఇద్దామండి. తెలుసుకోవటం అవసరం అంటే అవేర్నెస్. సో అసలు అవేర్నెస్ అంటే ఏంటి? వాట్ ఈస్, ఇప్పుడు ఆల్ ఆఫ్ అస్ ఆర్ అవేర్. బీయింగ్ అలైవ్ ఈజ్ నాట్ బీయింగ్ అవేర్. అవేర్నెస్ అంటే ఏంటంటే ఒక స్కై లాంటిది. ఇప్పుడు దాంట్లో ఒక ఎమోషన్ వస్తుంది, అది గుడ్ ఎమోషన్ కానివ్వండి, బ్యాడ్ ఎమోషన్ కానివ్వండి, ఏదైనా. సో ఇప్పుడు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫియర్ అనేది వచ్చింది, ఒక ప్యానిక్ అనేది వచ్చింది. ఇట్స్ లైక్ అ స్టార్మ్ ఇన్ ద స్కై. ఈ స్టార్మ్ వల్ల స్కైలో చేంజెస్ ఏమీ రావు. ఇట్ ఈస్ జస్ట్ అ స్టార్మ్, అది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మనం అవేర్నెస్తో చూడాలి. మనం దాన్ని స్టార్మ్ వల్ల మనం ఏదో అయిపోతాము అని అనుకుంటే అది భ్రమ, ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో ఇప్పుడు మీరు అన్నట్టు మనకి ఎందుకు తెలియాలి అంటే బేసిక్గా ఈ కాన్సెప్ట్ తెలియాలి. వీఆర్ నాట్ అవర్ ఎమోషన్. ఓకే, సో అది మనం అవేర్నెస్తో మనం ప్రతి ఒక్కటి లైఫ్లో డీల్ చేసామనుకోండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు. కరెక్ట్. యా. సో అవేర్నెస్ అన్నది చాలా వైటల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. కరెక్ట్. అండ్ అలా మైండ్ఫుల్గా లేకపోవడం వల్ల చాలా అన్కాన్షియస్ బిహేవియర్లో మనం కొట్టుకుపోతాం. కాబట్టి 100% ఉన్న సమస్యలు పెద్దగా కనిపించడం, ప్రాబ్లమ్స్ అని కనిపించడం, సొల్యూషన్స్ కనిపించకపోవడం. కరెక్ట్. ది ఓన్లీ వే అవుట్ ఇస్ త్రూ అంటారు యాక్చువల్లీ. అంటే దాని ద్వారా వెరీ ట్రూ. అంటే యూ కాంట్ ఎస్కేప్ ఇట్, మనం తప్పించుకోలేము. కానీ దానిలోంచి అవేర్నెస్తో అండర్గో అవడం ద్వారా చాలా విషయాల్ని లైఫ్ని ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. 100%. యూ డోంట్ వీ కాంట్ ఎస్కేప్ ఇట్ కన్నా వీ షుడ్ నాట్ ఎస్కేప్ ఇట్ అని నేను అంటాను. ఎందుకంటే ఒక ఎమోషన్ అనేది మనకు వచ్చింది అని అనుకోండి, అది మనం అడ్రస్ చేయడానికే మన దగ్గర. ఎలా అడ్రస్ చేయాలి చెప్పండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫియర్ వచ్చింది అనుకోండి, ఒక ప్యానిక్ అటాక్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు నాకు ఫియర్ అనేది ఉంది, నాకు ప్యానిక్ అనేది ఉంది అనుకోండి, నేను ఫస్ట్ నేనే ప్యానిక్ అని అనుకోకూడదు. ఒక ప్యానిక్ మూమెంట్ వచ్చింది నాలో, ఐఎమ్ నాట్ ప్యానిక్. ఓకే, అది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఎనీథింగ్ కెన్ కమ్, ఎనీథింగ్ కెన్ గో, అది మనకు తెలుసుకోవాలి. సో ఇఫ్ ఐ స్టార్ట్ బిలీవింగ్ అండ్ ఐ స్టార్ట్ రెజోనింగ్, అంటే నేను ఈ ప్యానిక్తో ఒకటి అయిపోతాను అని అనుకోవటం ఈజ్ క్రియేటింగ్ మోర్ ప్యానిక్. కరెక్ట్. ఒకటి వచ్చింది, అది అలాగే వచ్చి వెళ్ళిపోతుంది అని మనం అవేర్నెస్తో ఉన్నామనుకోండి, ఫస్ట్ ఈ ప్యానిక్ మనని అంత ఎఫెక్ట్ చేయదు, రాదు అని నేను అన్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బీయింగ్ అవేర్. ఓకే, ఇది మనకు వస్తుంది, ఇది దేని వల్ల వస్తుంది అని. ఇప్పుడు మనం ఒక మౌంటైన్ని చూస్తున్నాం అనుకోండి, అంటే మనం మౌంటైన్కి బయట ఉన్నట్టే, మనం మౌంటైన్లో లేనట్టు. అలాగే మనం ప్యానిక్ని చూస్తున్నాం అనుకోండి, మనం ప్యానిక్కి బయట ఉన్నట్టు. వీఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ప్యానిక్. సో వన్స్ వీఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ప్యానిక్, మనం లాజికల్గా థింక్ చేసుకొని యాక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్. వీ షుడ్ నాట్ బీ వన్ విత్ ద ప్రాబ్లమ్. కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇది ఎనర్జీ, అండ్ ఇది మనకి ఆరా గురించి చెప్పారు. ఆరా ఈజ్ అన్ ఇన్విజిబుల్ ఎనర్జీ ఫీల్డ్ దట్ వీ హ్యావ్ మన చుట్టూ ఉండే. కరెక్ట్. అది ఎంత పెంచుకుంటే అంత మంచిది అంటారు. కరెక్ట్. అది పెంచుకోవడానికి రీజన్ ఏంటి? వై వుడ్ ఎనీబడి డూ దట్? సో ఇది వెరీ వాస్ట్ సైంటిఫిక్ థింగ్ అండి. దట్ సో సైంటిఫిక్గా చేసేదంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ వన్ కాన్షియస్నెస్ అని అర్థం. ఓకే, వన్ కాన్షియస్నెస్ అని అనుకున్నప్పుడు, ఇప్పుడు వేరే వాళ్ళ ఎమోషన్స్, ఎనర్జీ మీకు ఎఫెక్ట్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు, మీ ఎనర్జీ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇఫ్